hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్ తో పాటు మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నారు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్స్ PNGs లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో ఇస్తాను. సో ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఫైల్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసేస్తే ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను HD పిక్ అనేది ఫస్ట్ తీసుకుంటున్నాను. సో HD పిక్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే టోటల్ పిక్కి క్లారిటీని ఇవ్వడానికి మాత్రమే. సో కంపల్సరీ HD పిక్ అనేది కంపల్సరీ తీసుకోండి. సో నాకు కొంచెం టంగ్ ప్రాబ్లం ఉంది. సో అందుకే కొంచెం వాయిస్ అనేది కొంచెం షేక్ వస్తుంది. సో ఇప్పుడు HD పిక్ తీసుకున్న తర్వాత ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫ్లాగ్ పిక్ అయితే తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. సో ఇది ఫస్ట్ ఒక ఎండ్కి ఇలా పెట్టేసి ఈ ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసాయండి. సో ఇలా ఇంక్రీజ్ చేసి ఇది ఫుల్ బాటమ్ టచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ క్లిక్ చేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ పెట్టేసుకొని ఈ ఎండ్ పట్టుకొని ఇటు సైడ్ అనేసేయండి. సో పర్ఫెక్ట్ వచ్చేసి ఇస్తుంది. మళ్ళీ లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను వచ్చేసి కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ బ్లాక్ కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్ అనేది తీసుకుంటున్నాను అండ్ క్లిక్ ఆన్ యాడ్. ఇది పర్ఫెక్ట్గా అక్కడే సెట్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నాను. సో స్క్రీన్ క్లిక్ చేయగానే ఓన్లీ బ్లాక్ది అంతా పోయి వైట్ది మాత్రమే మిగిలి ఉంటుంది. సో ఇలాగనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫ్లాగ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా పిక్ అయితే తీసుకుంటున్నాను నా PNG. సో క్లిక్ ఆన్ యాడ్. సో లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మొత్తం షేప్ అవుట్ అయిపోతాయి మొత్తం పిక్స్ మొత్తము. సో ఇక్కడ చూడండి నా పిక్ అయితే నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టేసేస్తున్నాను. సో ఇట్లా అన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో చూడండి ఇప్పుడు మంచి లుక్ అయితే వచ్చేసింది. సో మళ్ళీ పైన లేయర్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ ఫ్లాగ్ PNG ఏదైతే ఉందో కలర్ PNG ఇది తీసుకుంటున్నా. క్లిక్ ఆన్ యాడ్. ఇది తీసుకున్న తర్వాత కొంచెం ఇట్లా రొటేట్ చేసేసాయండి. సో రొటేట్ చేసేసిన తర్వాత ఈ ఎండ్కి గ్రీన్ కలర్ రావాలి, ఈ ఎండ్కి ఆరెంజ్ కలర్ రావాలి. సో అది ఫుల్ రాలేదు కదా, రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ యాన్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇప్పుడు ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు వచ్చేసేస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. సో మల్టిప్లై క్లిక్ చేసిన వెంటనే మనకి ఏంటంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అండ్ ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించేసేయండి. 85% ఈజ్ మోర్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ ఫేస్ మీద నేను ఏం చేసేస్తున్నా అంటే ఇది ఎరేజ్ చేసేస్తున్నా, ఎందుకంటే మొత్తం ఆరెంజ్ కలర్ ఎఫెక్ట్ అయితే పడింది. సో అందుకే ఓన్లీ ఫేస్ మీద మాత్రమే నేను ఈ కలర్ అయితే ఎరేజ్ చేసేస్తున్నా. సో దట్ మంచి ఫేస్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది కలర్ లేకుండా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మంచిగా నీట్గా కనిపిస్తుందా ఫేస్ అండ్ హ్యాండ్స్. సో స్కిన్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ స్కిన్ మొత్తం ఇది అప్లై చేసేసాయండి. సో ఇంత మాత్రమే కనిపిస్తుంది స్కిన్ అయితే. సో ఇది సరిపోతుంది. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇంకా మనకి మిగిలిపోయిన ఏంటిది ఇది ఒకటే 15th ఆగస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. సో ఇది కూడా నేను తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నేను ఇటు బాటమ్ లెఫ్ట్లో పెట్టేసిస్తున్నా. సో ఇటు లెఫ్ట్లోనే లుక్ బాగుంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం వైటిష్గా ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇంకేమైనా మీరు యాడ్ చేసుకోవాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకో కొంచెం నేను ఇది ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నా. సో లైట్ PNG మనకేం అవసరం లేదు ఈ ఎడిట్లో అయితే. సో ఇప్పుడు దీనిలో ఇంతే. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, మనకు లైట్ రూమ్లో ఉంది. సో PSCCలో ఇది గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలంటే కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ స్టార్టింగ్లోనే ఉంటుంది. సో పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేస్తే పిక్ అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను. సో పిక్ వచ్చేసి లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్
ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 90% వరకు ఇంక్రీజ్ చేశాను. అండ్ మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా నేను ఆల్మోస్ట్ 70% వరకు ఇంక్రీజ్ చేశాను. సో 70 పెట్టేసేస్తున్నా. ఇవి రెండు ఇంక్రీజ్ చేసేస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్ అయిపోతుంది. అండ్ కాంట్రాస్ట్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 64%. సో కాంట్రాస్ట్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో స్క్వేర్ సింబల్లో టెక్స్చర్ కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 74%. అండ్ క్లారిటీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 30%. అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా, స్లైట్గా మాత్రమే, ఓన్లీ -9%. అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా +100%. సో ఇంకా మీరు ఏమైనా కలర్స్ కూడా టచ్ చేసుకోవాలంటే అవి కూడా టచ్ చేసుకోవచ్చు. సో ఇప్పటికైతే దీంట్లో అయితే ఇంతే. ఇంకా మీరు ఏమైనా పిఎన్జీస్ కూడా మీరు యాడ్ చేసుకోవాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్న పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ ఎలా ఉందో అది కూడా క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి. సో చూడండి, క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చేసేస్తుంది, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నేను చేసింది కాబట్టి. సో చూడండి, క్లారిటీ అయితే ఎక్కడ కూడా అస్సలు తగ్గలేదు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్క ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.